హాస్టల్ సంక్షేమ అధికారి, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు. శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో హాస్టల్ సంక్షేమ అధికారి, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖాళీగా ఉన్న హాస్టల్ సంక్షేమ అధికారులు, డివిజనల్ అకౌంట్స్ అధికారి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సిబిఆర్టీ విధానం ద్వారా జూన్ 24 నుంచి జూన్ 29 వరకు హాస్టల్ సంక్షేమ అధికారులు, జూన్ 30 నుండి జూలై 4 వరకు డివిజనల్ అకౌంట్స్ అధికారి పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మన జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మంతని జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల, పెద్దపల్లిలో ఉన్న ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు 2 సెషన్స్లలో పరీక్షల నిర్వహణ ఉంటుందని అన్నారు. నేటి నుంచి అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, హాల్ టికెట్ పైన ఉన్న సూచనలు తూచా తప్పకుండా పాటించాలని అదనపు కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన భద్రత ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల తనిఖీ పకడ్బందీగా జరగాలని, పరీక్ష నిర్వహణ సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన ప్రథమ చికిత్స కిట్లతోటి వైద్య బృందాలు నియమించాలని, పరీక్ష సమయానికి చేరుకునేలా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడిచేలా చూసుకోవాలని కూడా అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల గేటు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు, మధ్యాహ్నం 2 గంటలకు మూసివేయటం జరుగుతుందని, గేటు మూసివేసిన తర్వాత ఎవరిని కూడా పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించరని, దీనిని గమనించి అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని అదనపు కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్, ట్యాబ్, క్యాలిక్యులేటర్, ఇతర గ్యాడ్జెట్స్, రికార్డింగ్ పరికరాలు తీసుకుని రావడానికి అనుమతి లేదని, అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే వేసుకోవాలని, షూస్ ధరించడానికి అనుమతి లేదని అన్నారు. అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన సూచనలు పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డీసీపీ అడ్మిన్ సి రాజు, సిఐ కృష్ణ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మెరాజ్ మహమ్మద్, కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ ప్రకాష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.